చాలా రోజుల తర్వాత నార్మల్ టికెట్ తీసుకున్నాను. ఈ రోజు నేను చేయబోయే వీడియో అయితే మామూలుగా ఉండదు. మీటర్ గేజ్ రైల్వే సిస్టమ్ ఊటీ ఆఫ్ రాజస్థాన్ అని కూడా పిలుస్తారనమాట. దీన్ని వచ్చేసి చిన్నది ఉందన్నమాట. ఇదైతే గుర్తు పెట్టుకోండి, నేను దీని గురించి మళ్ళీ చెప్తాను. అండ్ దాంతో పాటు తర్వాత మ్యాటర్ ఇదని అర్థమైంది. సో స్విచ్లు అయితే చూడొచ్చు, అప్పట్లో ఓల్డ్ స్విచ్లు ఉండే కదా. వీళ్ళ లైఫ్ అయితే చాలా కష్టం కదా ఈ విధంగా ఉంటే. ఇది ఒక్క ఆప్షన్ వీళ్ళకైతే ట్రావెల్ చేయడానికి. 1:30 అయితే అవుతుంది. ఫుడ్ అయితే ఏం లేదనమాట. ఈ ఒక్క ట్రైన్ కోసం ఈ రైల్వే స్టేషన్ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ 20 కిలోమీటర్ల జర్నీ అయితే అద్భుతంగా ఉండబోతుంది. వన్ ఆఫ్ ద డేంజరస్ ఫారెస్ట్ అని కూడా చెప్పొచ్చు వీటిని అయితే. సో ట్రైన్ అయితే ఎందుకో ఘాట్ మధ్యలో ఆపారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓరే నాయన, ఇది రైల్వే స్టేషన్ అసలు ఏమీ లేదు ఈడ. ఓరే నాయన, ఎక్కడి నుంచి వస్తున్నాయా ఇన్ని. చలో రైల్వే ట్రాక్ మీద నడుద్దాం ప్రశాంతంగా. ఈ రోజు నేను చేయబోయే వీడియో అయితే మామూలుగా ఉండదు. మనం ఈ రోజు వన్ ఆఫ్ ద అడ్వెంచరస్ జర్నీ అయితే చేయబోతున్నాము. మన ఛానల్లోనే ఒక యూనిక్ కంటెంట్ అనమాట ఇది వచ్చేసి. రైట్ నౌ నేను వచ్చేసి రాజస్థాన్ లోని మార్వర్ జంక్షన్ అనే ప్లేస్ లో అయితే ఉన్నాను. మీటర్ గేజ్ రైల్వే సిస్టమ్ ఎప్పుడో పురాతన కాలంలో బ్రిటిష్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ అయితే చేశారు. తర్వాత మనం వచ్చేసి బ్రాడ్ గేజ్ కి అయితే అప్గ్రేడ్ అయ్యాము. కానీ ఇంకా కొన్ని రూట్లో కొన్ని సెక్షన్ లో మీటర్ గేజ్ ట్రైన్ మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒకటైన ఈ మార్వర్ నుంచి కంబ్లీ ఘాట్ సెక్షన్ లో అయితే మనం ఈ రోజు వీడియో అయితే చేయబోతున్నాము వయా గోరమ్ ఘాట్. ఈ గోరమ్ ఘాట్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇది మంచి టూరిస్ట్ డెస్టినేషన్. ఊటీ ఆఫ్ రాజస్థాన్ అని కూడా పిలుస్తారనమాట. దీన్ని వచ్చేసి మీటర్ గేజ్ ట్రైన్ లో ఓల్డ్ ట్రైన్స్, ఎర్ర ట్రైన్స్ అని అంటారు కదా. నాతో పాటు మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? ఇదిగోండి చూసేయండి. సో ఇదే ట్రైన్ లో, బుడ్డి ట్రైన్ లో మనం అయితే ట్రావెల్ చేయబోతాం. ట్రాక్ అయితే చూడండి ఎంత చిన్నగా ఉందో. సో నేను ఇంకా దీనికి టికెట్ అయితే తీసుకోలేదు. పక్కనే మన కౌంటర్ అయితే ఉంది, వెళ్ళి టికెట్ అయితే తీసుకున్న తర్వాత మీకు ట్రైన్ వ్యూ అయితే చూపిస్తారు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనకి ప్రతి దగ్గర ఇలా వాటర్ అయితే కనిపిస్తుంటాయి, ఫ్రీగా తాగొచ్చు. రాజస్థాన్ అంటేనే ఎండలు కదా, అందుకని ఫ్రీగా ఇస్తారనమాట. అండ్ ఇదే మార్వర్ జంక్షన్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ప్రెసెంట్ మోడిఫికేషన్ స్టేజ్ లో అయితే ఉంది. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇప్పుడే టికెట్ అయితే తీసేసుకున్నాను. నేను ఇక్కడ చాలా రోజుల తర్వాత నార్మల్ టికెట్ తీసుకున్నాను. ఇదైతే చూడొచ్చు, మార్వర్ టు కంబ్లీ ఘాట్ అని అయితే ఉంది. కంబ్లీ ఘాట్ అనేది గోరమ్ ఘాట్ కి ఒక 12 కిలోమీటర్ల ముందలైతే ఉంటుంది. టోటల్ 47 కిలోమీటర్స్ జర్నీ. చాలా అడ్వెంచరస్ గా ఉండబోతుంది. ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ టైం అనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి 47 కిలోమీటర్ కి కేవలం 30 రూపీస్ అయితే పడింది అంతేను. మనకి ఈ ట్రైన్ కి ఆన్లైన్ లో టికెట్స్ అయితే ఏమీ ఉండవు, వచ్చి ఇక్కడ ఆఫ్లైన్ లో తీసుకోవడమే. మంచి విషయం ఏంటంటే ఈ ట్రైన్ ప్రతి రోజు అవైలబుల్ ఉంది. సో ఇదిగోండి, ఇదే మన ట్రైన్ అయితే. సో మన ట్రైన్ యొక్క లోకోమోటివ్ అయితే ఇదేనమాట, WDM-4 లోకోమోటివ్. మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోయినట్టుంది. మంచిగా కలర్స్ వేసి నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి మామూలుగా చాలా దగ్గరలో మీటర్ గేజ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి, ఊటీ గానీ డార్జిలింగ్ గానీ. బట్ ఇవన్నీ ఏంటంటే టూరిస్ట్ ట్రైన్స్ అనమాట. వాటి కోచెస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంటే అఫీషియల్లీ బ్రిటిష్ వాళ్ళు ఒక్కనొక టైంలో ఇంట్రడ్యూస్ చేసిన ఎర్ర రైలు బండి అంటారు కదా, అది ఇదేను. ఇదిగోండి, మార్వర్ జంక్షన్ టు కంబ్లీ ఘాట్ అని అయితే రాస్తుంది. సవారీ గాడి అని రాస్తుంది, అంటే ప్యాసింజర్ ట్రైన్ అని అయితే అర్థము. సో ఈ కోచెస్ అన్ని డోర్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. మేబీ ముందలైతే ఓపెన్ చేసి ఉండొచ్చు. పదండి, లోపల ఇంటీరియర్స్ అయితే మీరు ఎప్పుడు చూస్తుంటారు ఆ విధంగా అయితే ఉంటాయి, యూనిక్ గా ఉంటాయి అనమాట. చూపిస్తాను. సో కొంచెం ముందరకు వచ్చాక నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే, ట్రైన్ అయితే చూడండి ఇక్కడ డిస్కనెక్ట్ చేశారు అనమాట 2 ముక్కలుగా. మేబీ ఎక్కువ మంది ట్రావెల్ చేసేటప్పుడు ఆ వెనకాల ఉన్న కోచెస్ అన్నింటినీ కనెక్ట్ చేస్తారేమో. ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓన్లీ ఫ్యూ కోచెస్ మాత్రమే కనెక్ట్ చేశారు. సో మొత్తం వెళ్ళేది ఘాట్ సెక్షన్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంతో సో ట్రైన్ లోపలికి అయితే వెళ్దాము. పదండి. ఫస్ట్ టైం అఫీషియల్ గా మీటర్ గేజ్ కోచ్ లోకి అయితే అడుగు పెట్టేస్తున్నాం. మొత్తం గబ్బు చేశారు. ఇదైతే ఈ పెద్ద ట్రైన్ ఎక్కి వీటిల్లోకి వస్తే చిన్నది ఉందన్నమాట. సో ట్రైన్ లోపలైతే చూడండి ఏ విధంగా ఉందో చూడడానికి అయితే మటుకు. సో మనకి ఓన్లీ ఈ చైర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఒక సైడ్ మాత్రమే సిట్టింగ్ అయితే ఉన్నాయి. 3 or 4 people. ఇదిగోండి 4 people అయితే కూర్చోవచ్చు. ఇటు సైడ్ అయితే అసలు కూర్చోడానికి లేవు. ట్రైన్ వెడల్పు తక్కువ కదా, దానికని చెప్పి ఒక సైడ్ కి మాత్రమే ఇచ్చారనమాట. సో మనకి ట్రైన్ లోపల సీటింగ్ లో అయితే మటుకు ఎటువంటి క్వశ్చనింగ్ అయితే లేదు. చూస్తున్నారా, మనం పాత వెంకటేష్ సినిమాలు అయితే చూసేవాళ్ళం. చెక్క సీట్లు అయితే ఉంటాయి, అయ్యే సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ ట్రైన్ మొత్తంలో ఒకటే ఒక క్లాస్ ఉంది, అదే ఈ జనరల్ క్లాస్. ఇంకొక క్లాస్ అయితే ఏమీ లేదు. అండ్ బోగీకి మధ్యలో ఎటువంటి కనెక్టివిటీ అయితే ఉండదన్నమాట. ఏ బోగీకి ఆ బోగి సపరేట్ అయితే ఉంటది. అండ్ ఈ మధ్యలో స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది, మీరు గమనించవచ్చు. అండ్ ఇవైతే వాష్రూమ్స్ వద్దులేండి, కొంచెం దారుణంగానే ఉన్నాయి చెప్పాలి అంటే. అండ్ ఇక్కడ మనకి ఎటువంటిది అయితే ఏం లేదు, ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా ఎటువంటిది అయితే ఏం లేదు, ఖాళీగా ఉంది. ట్రైన్ అంటే ట్రైన్ అంతే, ఎటువంటి ఎలక్ట్రానిక్స్ గానీ ఏమీ ఉండవు. ఇంకా లోపల బల్బులు అయితే చూడండి
చూడండి హాలోజన్ బల్బ్స్ అయితే యూజ్ చేస్తున్నారు, మన ఎర్ర బల్బ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ లోపల మొత్తం ప్రతి దగ్గర ఎర్ర బల్బ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్యాన్లు ఉన్నాయి, ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి. మాది కూడా ఇక్కడ ఒకటి తిరుగుతుంది, తిరగట్లే, పాడైపోయినట్టుంది. మన వెబ్సైట్ స్టార్ట్ చేసి దాదాపు 1.5 నెల అవుతుంది. ఇప్పటికి దగ్గరగా 450 ఆర్డర్లు పైన మనం అయితే షిప్పింగ్ చేసాము. ఆల్మోస్ట్ 99% కి పైగానే పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి మన దాంట్లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ కి. అండ్ ఈ వీడియోలో నేను మీకు 50,000 రూపాయలు గివ్ అవే అయితే ఇస్తున్నా. మీరు చేయాల్సింది ఏం లేదు, మన వెబ్సైట్ www.andhrapachali.com లోకి వెళ్ళి 45+ ఫుడ్ ఐటమ్స్ లో నుంచి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళలో దాదాపు 50% మెంబర్స్ ని రాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళు ఎంత వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను వాళ్ళకి పంపిస్తాను. అండ్ ఇంకొంతమందిని రాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ ఇస్తాను. అండ్ కొంతమందిని రాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళని నాతో పాటు ట్రిప్ కూడా తీసుకెళ్తాను. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ www.andhrapachali.com లో మీకు నచ్చిన ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. మన దాంట్లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని వచ్చేసి 100% హోమ్ మేడ్ అండ్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అయితే యూజ్ చేయలేదు అండ్ ఎటువంటి కలర్స్ కూడా యూజ్ చేయలేదు. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ హై క్వాలిటీ ఉండే విధంగా దగ్గరుండి నేను చేయించాను. అండ్ మన సబ్స్క్రైబర్ కి ఒక స్పెషల్ డిస్కౌంట్, మన కూపన్ కోడ్ HN10 అబౌవ్ 1000 రూపీస్ ఆర్డర్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోండి, మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది లిమిటెడ్ టైం ఆఫర్ గైస్. ఇంకా లేట్ చేయకుండా హరి అప్ అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. సో ఈ మార్వర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో బోత్ మీటర్ గేజ్ ని అండ్ ఆల్సో బ్రాడ్ గేజ్ ని రెండింటిని అయితే హ్యాండిల్ చేస్తుంది. అక్కడ మీకు కనిపిస్తున్న ట్రాక్స్ అండ్ ఆ ప్లాట్ఫామ్స్ అన్ని వచ్చేసి బ్రాడ్ గేజ్, మన రెగ్యులర్ రైల్వే ట్రాక్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మీటర్ గేజ్ సిస్టమ్. చూడండి ట్రాక్ అయితే ఎంత బుడ్డిగా ఉందో. సో మీటర్ గేజ్ కి బ్రాడ్ గేజ్ కి నారో గేజ్ కి తేడా ఏంటంటే మీటర్ గేజ్ వచ్చేసి అప్రాక్స్ గా లెంత్ 1000 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది, అంటే 100 సెంటీమీటర్లు, అంటే 1 మీటర్ అన్నమాట. మనం యూజ్ చేస్తే రెగ్యులర్ బ్రాడ్ గేజ్ వచ్చేసి 1436 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది, అంటే 1.46 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ నారో గేజ్ వచ్చేసి అప్రాక్స్ గా 790 mm అయితే ఉంటుంది, అంటే దీనికన్నా చాలా చిన్నగా ఉంటది. సో అదైతే మటుకు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ లేవనే చెప్పాలి. వా ఏమన్నా ఉంది అసలు. WDG 4G లోకోమోటివ్ నా ఫేవరెట్ లోకోమోటివ్. కలర్స్ అయితే అద్దరిపోయాయి. గాంధీధామ్ లోకోమోటివ్ ఇది వెళ్తుంటే సౌండ్ కి అసలు ఎక్కడ లేని గూస్ బంప్స్ అన్ని వస్తున్నాయి అనమాట. గూడ్స్ ట్రైన్ ఇది వచ్చేసి వా 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 ఏమన్నా ఉంది అసలు. ఏదో తెలియని హ్యాపీనెస్ ఆ లోకోమోటివ్, ఆ కలర్స్ తో ఆ సౌండ్ వింటుంటే. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇదే మీటర్ గేజ్ రైల్వే ట్రాక్ లో ఇంకొక లోకోమోటివ్ అనమాట. అది వచ్చేసి అది YDM4 లోకోమోటివ్. అసలు మీరు ఎప్పుడు వినుండరు, మనమైతే ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లో ఇప్పుడు చూపిస్తున్నాము. సో బై బై మార్వర్ జంక్షన్. ఫైనల్లీ మన ట్రైన్ మార్వర్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి బుడ్డి లోకోమోటివ్ అయితే. సో ట్రైన్ ఇంజిన్ అయితే చూస్తున్నారు కదా, డీజిల్ లోకోమోటివ్ అయితే నడుస్తుంది. ఎక్కడ ఈ రూట్ లో ఎలక్ట్రిఫికేషన్ అనేది అయితే లేదు. అండ్ ఇదిగోండి మాన్యువల్ సిస్టమ్ అయితే ఉంది అండ్ ఆటోమేటిక్ కూడా ఉంది. సో ఓన్లీ మాన్యువల్లే కాదు, ఆటోమేటిక్ సిస్టమ్ కూడా అయితే ఉందన్నమాట. ఆ డీజిల్ ఇంజిన్ లాక్కెళ్తుంటే ఆ స్మెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అసలు ఈ ట్రైన్ అయితే చూడండి ఏ విధంగా ఊపుతుందో, అటు ఇటు ఊపుతుంది అనమాట. చెప్పాలి అంటే క్రేజీగా ఉంది. ఈ సౌండ్ వింటుంటే గానీ, ఈ మూమెంట్ గానీ క్రేజీగా ఉంది అసలు. సో ఇదైతే ఏం స్టేషన్ అయితే ఏం కాదు, కానీ ట్రైన్ అయితే ఆగింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, నేను దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇదిగో చూడండి ట్రైన్ కదిలింది, మళ్ళీ ఆగింది. సో ఇట్లా ఎందుకు అంటే ఇప్పుడే నా ఎదురు నన్ను అయితే చెప్పాడు అనమాట నాకు. సో ఈ ట్రైన్ కవర్ చేయాల్సిన డిస్టెన్స్ అయితే చాలా తక్కువ అండ్ దాంతో పాటు టైం అయితే చాలా ఎక్కువ ఉంటది. సో ముందల వెళ్ళి స్టేషన్ లో ఉండడం కన్నా ఇదేంటంటే ఇట్లా ఆగా వెళ్తుంటది అంట. సో దాని వల్ల మనకి ట్రైన్ ఇలా మాటికి అయితే ఆగుతుంటుంది. నేనైతే ఫస్ట్ ఏందో ఇన్నిసార్లు ఆపుతున్నాడు అనుకున్నా, తర్వాత మ్యాటర్ ఇదని అర్థమైంది. కేవలం ఈ రూట్ లో మనం ట్రావెల్ చేసేది 47 కిలోమీటర్లు మాత్రమే. ఈ 47 కిలోమీటర్లకు గాను 2.5 గంట టైం అయితే పడుతుంది. అంటే దగ్గరగా యావరేజ్ స్పీడ్ వచ్చేసి 17-18 కిలోమీటర్లు ఉంటుంది అంతేను. సో స్విచ్లు అయితే చూడొచ్చు, అప్పట్లో ఓల్డ్ స్విచ్లు ఉండే కదా, అవి అయితే ఇచ్చారు.
అండ్ ఆల్సో ఈ ఎక్కడికక్కడ ఇరిగిపోతున్నాయి పట్టుకుంటే తుప్పుకి. ఇదిగోండి ముక్కలన్నీ చూస్తున్నారు కదా, తుప్పు దెబ్బకి మొత్తం ఇరిగిపోతున్నాయి ఆడ పట్టుకుంటే మటుకు. సో ట్రైన్ వెళ్ళే మ్యాక్సిమం స్పీడ్ అయితే ఇదేనమాట, 40 లోపే వెళ్తుంది. యావరేజ్గా 30 అయితే మెయింటైన్ చేస్తుంది. ఇంతకు మించి అయితే స్పీడ్ వెళ్ళట్లేదు. ఇది ఎట్లాగో మీటర్ గేజ్ ట్రాకే కాబట్టి ఇంతకు మించి కూడా ఎక్కువ వెళ్ళలేదన్నమాట. ఇది మ్యాక్సిమం ఒక 50-60 వెళ్తాయి అంతే మీటర్ గేజ్ రైల్వేస్. బట్ ఇదైతే ఇంకా చిన్నగా వెళ్తుంది 30లోనే. సో మనమైతే బాగా ఇంటీరియర్స్లోకి వెళ్తున్నాము. రాజస్థాన్ యొక్క విలేజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది అయితే చూడండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇటువంటి కూలర్స్ అయితే వాడతారు. మీకు అక్కడ కనిపిస్తున్నాయా, విండోస్ కే కూలర్స్ అయితే అటాచ్ చేసేస్తారు. కూలర్ బయట ఉంటుంది, అది విండోలో నుంచి గాలి అయితే బయటకు కొడుతుంది అనమాట. అంటే మనకి విండో వేసి ఎలాగో ఇక్కడ విండో కూలర్స్ అనమాట, ఆ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మార్వర్ రణావస్ రైల్వే స్టేషన్. ఇది వచ్చి ఇక్కడ పేరు ఏంటంటే అన్ని పేర్లు మార్వర్ తో స్టార్ట్ అవుతాయి. ఇందాక మనం వచ్చింది మార్వర్ జంక్షన్, ఇది మార్వర్ రణావస్. ఇంకోటి ఉంటుంది మార్వర్ పలి అని, ఆ విధంగా మార్వర్ తో అయితే పేర్లు స్టార్ట్ అవుతాయి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇదైతే మటుకు. మనం ట్రావెల్ చేస్తున్న ఈ మార్వర్ నుంచి గోరమ్ఘాట్ కంబ్లీఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ సెక్షన్ లో వీళ్ళు ట్రావెల్ చేయడానికి ఓన్లీ ట్రైన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది, లేదా ప్రైవేట్ వెహికల్ వేసుకొని రావచ్చు. ఎటువంటి గవర్నమెంట్ బస్ కానీ లేదా ప్రైవేట్ బస్ కానీ ట్యాక్సీలు కానీ ఏమీ ఉండవు. ఒకే ఒక ఆప్షన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ట్రైన్ మాత్రమే, లేదా ప్రైవేట్ వెహికల్స్ అంతేను. వీళ్ళ లైఫ్ అయితే చాలా కష్టం కదా ఈ విధంగా ఉంటే. అది కూడా రోజుకి ఒక్క ట్రైన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నా కదా, ఇదే ట్రైన్ అవైలబుల్ ఉంటుంది అంతేను. 12 గంటలకు ఇటు నుంచి అటు వెళ్ళుద్ది, సాయంత్రం 4 గంటలకు రిటర్న్ వస్తుంది. ఇది ఒక్క ఆప్షన్ వీళ్ళకైతే ట్రావెల్ చేయడానికి. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు రాజస్థాన్ ఇంటీరియర్ విలేజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది. వీళ్ళు మాక్సిమం అవుటర్ పక్క బయట పక్క అయితే రంగులే వేసుకోరు, ఖాళీ సిమెంట్ ఇల్లునే వదిలేస్తారు. అట్లాగే పూత పనులు కూడా చేయించుకోరు అనమాట, ఇటుకలతోనే అలాగే వదిలేస్తారు. కొంతమంది మటుకు రంగులు వేయించుకుంటారు. పెద్ద ఊరు అంటే మహా అయితే ఇటు నుంచి అటుకు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా మిగతా అన్ని ఊరుల్లో అసలు 20 ఇల్లులు 30 ఇల్లులు కూడా ఉండట్లేదు. చూడండి ఇందాక ఆ ఊరు ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడే మన ఊరు దాటేసాం. ఇదిగోండి హిల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. మనం ఆ హిల్స్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి. ఎస్పెషల్లీ రాజస్థాన్ లో హిల్ స్టేషన్ అంటే పెద్దగా ఏమి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఊటీ లాగా మనకి కొడైకెనాల్ లాగా లేదా అరకు లాగా అసలు చిల్డ్ అయితే ఏమీ ఉండదు. బయట టెంపరేచర్ కన్నా మహా అయితే ఒక 3 to 4 degrees లో ఉంటుంది అంతేను. బట్ ఇంకా ఉన్నంతలో ఎంతో కొంత చల్లగా ఉంటుంది కాబట్టి ఇదైతే ఇక్కడ ఫేమస్ ఈ గోరమ్ఘాట్ హిల్ స్టేషన్ అనేది. అండ్ ట్రైన్ అయితే మళ్ళీ ఆగింది చూడండి, ఈ విధంగా ఆగుతూ తీసుకెళ్తా అయితే ఉంటాడు. అదిరిపోయింది కదా హార్న్ అయితే. సో ఇక్కడ సిస్టమ్ అంతా చూడొచ్చు, మాన్యువల్, కంప్లీట్ మాన్యువల్ సిస్టమ్. ట్రాక్ చేంజ్ ఏదైనా సరే పర్సన్ వచ్చి చేయాల్సిందే. సో మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫులాడ్ జంక్షన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, అదిగోండి కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల్లోకి అయితే వెళ్తాం ఇప్పుడు మనము. అండ్ బోర్డు అయితే చూడొచ్చు, ఘాట్ బిగిన్స్ హియర్ అని అయితే ఉంది. సో ఇక్కడ మన ట్రైన్ కి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. అటు సైడ్ ఉన్న లోకోని తీసేసి ఇటు అయితే తగిలిస్తారు. సో మనం ఇటు పక్క అయితే వెళ్తాము. సో ఈ ఫులాడ్ జంక్షన్ వచ్చేసి ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అనమాట. మనకి ఇక్కడ మన ట్రైన్ కి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. అటు పక్క నుంచి ఆ లోకోని బీకేసి ఇటు పక్కన అయితే పెడతారు. మీకు అది కూడా చూపిస్తాను ఒకవేళ వాళ్ళు కనుక ఎల్లో చేస్తే. అండ్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే చూడొచ్చు. ఉన్నంతలో ఇది మంచిగానే కనిపిస్తుంది నిజం చెప్పాలంటే. నీట్ గా ఉందన్నమాట ఫులాడ్ స్టేషన్ పేరు అయితే వచ్చి. ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ అయితే పెద్ద ఏం ఉండవు. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అయితే అవుతుంది. ఫుడ్ అయితే ఏం లేదనమాట. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 25 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 25 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాము. బయలుదేరి దాదాపు 1 hour టైం అయితే అవుతుంది. అదిగోండి లోకల్ అయితే డిస్కనెక్ట్ చేశారు, అది ముందరకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఏం ఉండవు. ఓన్లీ ఇదిగోండి చిప్స్ అండ్ కోవా అమ్ముతున్నారు అంతే. ఇక్కడ ఇంత మించి అయితే ఏం లేవు అనమాట. వాటర్ కూడా దొరికేటట్లేవు చూడబోతుంటే. భయ్యా కూల్ డ్రింక్స్ कुछ मिलेगा? कितना दूर में? ठीक है. సో ఒకసారి కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలంటే బయట దొరుకుతాయంట. జమ్మని వెళ్ళాం మనము. ట్రైన్ దాదాపు 15 నిమిషాలు స్టాప్ ఉంది. ఇంకా ఇంజిన్ అయితే కనెక్ట్ చేయాలి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇది స్టేషన్ లోపల పక్క వ్యూ అయితే. అండ్ ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్. సో స్టేషన్ బయటికి వెళ్తే ఉంటాయి అన్నాడు. ఆ బయటికి వెళ్తే ఏమీ లేవు, ఆడేడో దూరంగా ఉన్నాయి. అది వెళ్ళొచ్చే లోపల ట్రైన్ వెళ్ళిపోతే మనం బిస్కెట్ అయిపోతాము. అండ్ ఈ ఊరు మొత్తంలో రోజుకి ఒక్క ట్రైన్, అది ఇదేనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఆగుతుంది, దాదాపు 1 o'clock అయితే ఆగుతుంది. అండ్ ఈవినింగ్ 5:30-6 ఒకసారి ఆగుద్ది. ఇది ఒక్క ట్రైనే తిరుగుద్ది. ఈ ఒక్క ట్రైన్ కోసం ఈ రైల్వే స్టేషన్ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. సో
బుడ్డి ట్రైన్స్. అండ్ దీనికి కింద మామూలు ట్రాక్ అయితే సిమెంట్ యూస్ చేస్తారు కదా, బట్ ఇది కిందది కూడా ఐరన్ అయితే ఉంది, మధ్యలో సపోర్టింగ్ స్ట్రక్చర్. అండ్ గట్టిగా మాట్లాడితే చూడండి, 2 కాలు ఇట్లా స్ట్రెచ్ చేస్తే ట్రాక్ అయితే సరిపోతుంది కరెక్ట్ గా. అండ్ ట్రైన్ బుడ్డిగా ఉంది. ఇయర్ ఆఫ్ బిల్డ్ వచ్చేసి 2001, అంటే దగ్గరగా 23 years ఓల్డ్ కోచెస్ ఇవన్నీ వచ్చి. సో ట్రైన్ ఇంజన్ అయితే వచ్చింది. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా, ఇట్లాంటి ఎర్ర బస్సు అంటే ఇట్లాంటి ఎర్ర ట్రైన్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారా? ఎర్ర కోచెస్ ఇట్లాంటి మీటర్ గేజ్ ట్రైన్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారా? ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి. సో నేను తెలుసుకుంటా ఎంతమంది ట్రావెల్ చేశారు అనేది. సో మన ట్రైన్ కూడా YDM-4 లోకోమోటివ్ అయితే నడుస్తుంది, కనెక్ట్ చేస్తున్నారు. మాక్సిమం వీడియో రికార్డింగ్ ఆపరని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ట్రైన్ అంతా రివర్స్ లో అయితే నడుస్తుంది. ఈ కప్లింగ్ సిస్టమ్ అయితే భలే ఉంది చూడడానికి. ఎస్, ట్రైన్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో అన్న అయితే నాకు ట్రైన్ లో పరిచయం అయ్యారు. आपका गांव किधर है? ठीक है. సో మనం కంబ్లీకి వెళ్తున్నాం కదా, కంబ్లీ ఘాట్, అక్కడ నుంచి అయితే అన్న వెళ్తారనమాట. और यहाँ फेमस क्या है? खाने का फेमस क्या है? ठीक है. और बताओ आपको. देवगढ़ कामली घाट वहाँ की कचौरी खाओ, बढ़िया एकदम, मावा कचौरी, कड़ी कचौरी, जो भी है. कचौरी में जोधपुर जाने टाइम पर खाया? हाँ, जोधपुर में बढ़िया है. राजस्थान में कचौरी तो फेमस ही है. ठीक है. ये है ना आपको सिंगल ट्रेन आने को जाने को ये सिंगल ट्रेन है. बहुत पुरानी ट्रेन है ये. बहुत पुरानी ट्रेन. वो शोले मूवी की शूटिंग हुई थी ना, हाँ, लगभग इसी ट्रेन में हुई थी. शोले मूवी सेम ट्रेन. ओह ठीक है. और कोई मूवीज का शूटिंग हुआ क्या? पुरानी मूवीज ऐसी होती थी. ये पुराना, बहुत पुराना प्लेटफॉर्म है. సో అన్న మన తెలుగు మూవీస్ కూడా వాచ్ చేస్తారంట. आप क्या मूवीज देखता? टॉलीवुड वाला सारी मूवी आपने भाई तो बताई थी ना, अभी पुष्पा मूवी है, केजीएफ है. पुष्पा मूवी देखा? सुपर. आने वाली भी अगस्त में शायद. हां, RRR एक नंबर. वेट कर रहे हैं अभी. पुष्पा का ही वेट कर रहे हैं. पुष्पा 2 का थोड़ी टाइम में आएगा ना. ठीक है भाई, हैप्पी टू मीट. नाम क्या है आपका? उपेंद्र रावत. ठीक है. आप इधर कौन सा भाषा पूछता ज्यादा? मैं 3-4 है वैसे तो. मारवाड़ी है, मेवाड़ी है, गोलवाड़ी है, और भी है. ज्यादा आदमी मारवाड़ी बोली जाती है. आप कई बात पूछोगे किससे कि राजस्थान में कौन सी भाषा बोलते, बट सभी को हिंदी आता. हिंदी सब बोलते हैं. हाँ ठीक है. थैंक यू. ఘాట్ బిగిన్స్ హియర్. ఇక్కడ నుంచి నెక్స్ట్ 20 కిలోమీటర్ల జర్నీ అయితే అద్భుతంగా ఉండబోతుంది. అండ్ మనం ఇందాక వచ్చిన రైల్వే ట్రాక్ అదిగోండి అది. అండ్ ఇప్పుడు వెళ్తుంది ఇటు సైడ్ మొత్తం వై షేప్ లో అయితే ఉంటుంది. అందుకనే ఇక్కడ లోకల్ రివర్సల్ అయితే చేసుకోవాలి, తప్పదు. మీరైతే అరావలి మౌంటైన్ రేంజెస్ అని అయితే వినుంటారు కదా. ఆ అరావలి మౌంటైన్స్ ఇవేనమాట. వన్ ఆఫ్ ద డేంజరస్ ఫారెస్ట్ అని కూడా చెప్పొచ్చు వీటిని అయితే. కాకి సినిమాలో అరావలి మౌంటైన్స్ అయితే చూపిస్తారు. మీరు కనుక వాచ్ చేస్తుంటే మీకు అర్థమై ఉంటది. వావ్, ఏమన్నా ఉందా ఇక్కడ నుంచి? అసలు ల్యాండ్స్కేప్ వ్యూస్ అయితే మటుకు అదిరిపోయాయి. చూడటానికి చాలా 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 బాగుంది. ఇంకా మనము ఫుల్ మాన్సూన్ టైంలో వస్తే, లైక్ అక్టోబర్ ఆ టైంలో వస్తే ఇంకా బాగుంటది. మొత్తం చెట్లతో పచ్చదనం నిండిపోద్ది అనమాట ఈ రూట్ లో. మనకి ఇందాక మనం ఊరైతే దాటే కదా ఫుల్, దాని నుంచి గొరం ఘాట్ వచ్చేసి కేవలం 8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. నాకు ఇంజన్
ఇంజన్ సౌండ్ వింటుంటే ఎట్ట అనిపిస్తుందో తెలుసా, నానో కార్ ని ఫస్ట్ గేర్ వేసి కొండల్లో లాక్కెళ్ళే వాళ్ళం. అప్పుడు అది అరిచేది, గీ అని అరిచేది. ఆ విధంగా ఉందన్నమాట ఈ ఇంజన్ కూడా అరుస్తుంటే సౌండ్ అయితే మటుకు. అండ్ కొంచెము నాకు ట్రాక్టర్ కైండ్ ఆఫ్ సౌండ్ లాగా అయితే వినిపిస్తుంది ఈ ఇంజన్ యొక్క సౌండ్. అండ్ ఇక్కడైతే చూడండి కొండకి మొత్తం ఏందో ఒక బాలు లాగా అయితే కట్టారు. మొత్తం కొండ పొడుగున ఒక గోడ లాగా అయితే కట్టారు. ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ గొరంఘాట్ అయితే రాజస్థాన్ లో ఫేమస్ ప్లేస్ అని చెప్పాను కదా. ఇది చూడండి టూరిస్టులు కూడా ఇక్కడికైతే కొంతమంది కార్లు వేసుకొని వచ్చారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండదు, కార్లు వేసుకొని మటుకు రాగలరు. రావాలనుకుని బామ్మో కోతులు చాలా డేంజర్. సో ట్రైన్ అయితే ఎందుకో ఘాట్ మధ్యలో ఆపారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పిల్లలు అయితే అసలు చదువుకోవడం అయితే చాలా తక్కువ, ఎస్పెషల్లీ ఇట్లాంటి రిమోట్ ఏరియాస్ లో చదివే వాళ్ళు అయితే ఉండరు. వీళ్ళు పనికి వెళ్ళిపోతారు అనమాట. ఒక 10 ఏళ్ళు వస్తే చాలు పనికి తీసుకెళ్ళిపోతారు వీళ్ళైతే. అండ్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అదిగోండి ఆడంతా ఉంది, ఆడపిల్లలు అందరూ అయితే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం కెమెరా ముందుకు రారు, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని మనం రికార్డ్ చేస్తే గొడవ వేసుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు అనమాట. సో అందుకని నేనైతే ఎవరిని పెడితే వాళ్ళని చూపిలేకున్నాను. రాజస్థాన్ అంటే ఒక్క ఎడారులు మాత్రమే కాదు, కొండలు కూడా ఉన్నాయి మనకి. అబూ మౌంటైన్స్ గానీ అండ్ ఇవన్నీ అరావలి రేంజెస్ గానీ ఇవన్నీ కొండలేను. సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ మొత్తము మనకి ఇటు సైడ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ మొత్తము కొండలతో అయితే ఉంటుంది. అండ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ అంటే టువర్డ్స్ పాకిస్తాన్ బోర్డర్ ఉంటుంది కదా, ఆ రాజస్థాన్ మొత్తము ఎడారితో అయితే ఉంటుంది ఎక్కువ. అండ్ ఆల్సో మనకి ఇదే సెక్షన్ లో జనాలు ఎక్కువైపోతే అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదంట ఈ ట్రైన్ లో. ఎందుకంటే రోజు మొత్తం కలిపి ఒకటే ట్రైన్ కదా ఉండేది. ఎక్కువ మంది టూరిస్టులు ట్రావెల్ చేసేటప్పుడు లేదా లోకల్స్ ట్రావెల్ చేసేటప్పుడు పైన కూడా ఎక్కుతారంట. ఈ ట్రైన్ పైకి కూడా ఎక్కైతే కూర్చుంటారు. అట్టుంటే చాలా బాగుంటది కదా, అట్లా అడ్వెంచర్ చేయాలని కోరిక, కానీ కుదరదు. ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఆ విధంగా ఉంటుంది. ఇదిగోండి మనం ఈ కొండ మీద ఉన్నాం కదా, మీరు అటు పక్క చూస్తే దూరంగా అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇదంతా తిరుక్కొని మనం అటైతే వెళ్తాం. అది చూడండి ఆల్మోస్ట్ కొండ పైకి అయితే వెళ్తాం మనము. ఈ రూట్ మొత్తానికి హైలైట్ సీనిక్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇట్లాంటి మనకి చాలా తగులుతాయి, కానీ ఇది వన్ ఆఫ్ ద సీనిక్ అనమాట. గొరంఘాట్ బ్రిడ్జ్ నెంబర్ 108. ఇదైతే చాలా ఫేమస్. చూడండి వావ్, చాలా 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 బాగుంది. సో ఫైనల్లీ మనం గొరంఘాట్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఓవర్ నాయన ఇది రైల్వే స్టేషన్ అసలు ఏమీ లేదు ఇక్కడ. ఇది టూరిస్ట్ ప్లేస్, ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. అభి నయేనా బందర్ నయ్యా. సో వేడి దెబ్బకి ఏమి రావట్లేదంట. మామూలుగా ఇక్కడ కోతులు అయితే వస్తాయి, ఆ కోతులు షేక్ హ్యాండ్ ఇస్తాయి, వాటికి ఫుడ్ ఇస్తాయి అని చెప్తున్నాడు మనోడైతే. ఈ పిల్లోడైతే ఈ కొండల్లోనే ఉంటాడంట, అందుకే మనోడికి ఇన్ఫర్మేషన్ అంతా బాగా తెలుసు. మరో ఫేమస్ బ్రిడ్జ్ లోకి మనం ఎంటర్ అయిపోతున్నాము. ఇది కూడా బాగుంటది ఇక్కడ నుంచి వ్యూ అయితే. సూపర్ బాబా, ఏమన్నా ఉందా? ఇక్కడ నుంచి లోతు అయితే చూడండి ఎంత ఉందో, నెక్స్ట్ లెవెల్. మనోడైతే ధైర్యంగా కూర్చున్నాడు. నాకు అసలు ఈ లోతు చూస్తేనే భయం వేస్తుంది.
అబ్బా నెక్స్ట్ లెవెల్. ఆ బ్రిడ్జ్ వ్యూ కోసం ఇక్కడ దా రావచ్చు. నిజం చెప్తున్నా, 2 బ్రిడ్జ్లు వస్తాయి. మనోడైతే నాకు బల్లే దొరికాడు. ఇంకోటి కూడా వస్తుందంట. అద్దరింది. ఈ బ్రిడ్జ్ వ్యూల కోసం రావచ్చు మనం ఇక్కడ దాకా, అది మాత్రం పక్కా. అండ్ హైట్ అయితే చూడండి మనం ఎంత హైట్ ఎక్కేసామో. ఇక్కడ నుంచి కొండ కింద ప్రాంతం అంతా కనిపిస్తుంది. అండ్ ఇందాక రైల్వే ట్రాక్ అయితే అదే మనం వచ్చింది, అటు నుంచి వచ్చాము. మీకు ఒక బ్రిడ్జ్ అయితే చూపించాను కదా, అది ఇందాక చూపించింది అనమాట. అక్కడ నుంచి అయితే చూపించా. ఒడి రాయడం కోతులు వస్తున్నాయి చూడండి. ఫుడ్ అయితే వేస్తున్నారు కోతులకి. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాయి అయితే. చూడండి ఎన్ని వేస్తున్నాయో. మనం ట్రై చేస్తున్నాడు ఏమైనా షేక్ హ్యాండ్ ఇస్తాయా అని. అబ్బాయి ఏవి ఇవ్వట్లే. ఈ కోతులు అనాలో కొండ ముచ్చులు అనాలో అర్థం కావట్లే. వీటిని చాలా ఉన్నాయి ఇక్కడ. ఇగోండి ఇగోండి ఇగోండి. అందరూ రోటీలు అయితే వేస్తున్నారు వీటికి. షేక్ హ్యాండ్ ఏదో షేక్ హ్యాండ్. ఓరే నాయన ఎక్కడి నుంచి వస్తున్నాయా ఇన్ని. సో మనోడైతే నా పేరు అడిగాడు. పేరు అడిగిన తర్వాత అన్నదమ్ముళ్ళు ఉన్నారా అని అడిగాడు. అడిగితే ఒకటని చెప్పాను. అయితే మనోడు చెప్పాను, ఆప్కో కిత్నా బహన్ హై? 6 విన్నారు కదా, 6 ఉన్నారంట చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అయితే మనోడికి. సో మొత్తం అరావళి మౌంటైన్ రేంజెస్ ఇక్కడ నుంచి అయితే క్లియర్ గా కనిపిస్తుంది చూడొచ్చు. కొన్ని 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ మౌంటైన్ రేంజెస్. అమ్మో ఓరి నాయనో మొత్తం అంధకారమే. ఇప్పుడు వెళ్తుల్లోకి వచ్చాం. ఇందాకైతే అసలు ఏం కనిపించలే. కొంచెం అటు ఇటు 2 అడుగులు అటు ఇటు వేస్తా ఇంకంతే డేంజర్ సిచ్యువేషన్ అయిపోద్ది. సో గొరం ఘాట్ నుంచి కంబ్లీ ఘాట్ కి డిస్టెన్స్ వచ్చేసి 15 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరగా 1 అవర్ జర్నీ అనమాట ఇప్పుడు మనము చేస్తుంది. అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. కంబ్లీ ఘాట్ ఇంకొంచెంసేపట్లో అయితే వచ్చేస్తుంది. ఇంకొక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కువ దూరం అయితే ఏముండదు. ఇక్కడ వరకు ఒక వ్యూస్ ఉంటే ఇక్కడ నుంచి కొంచెం గ్రీనరీ కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. కొండ పైకి వచ్చేసరికి దిగాక రైల్వే స్టేషన్ చూపిస్తా అది ఎంత చిన్నగా ఉంటుందో అనేది. నాకైతే తిండి కూడా దొరికేటట్లేదు ఈ రోజు మధ్యాహ్నం చూడబోతుంటే. టైం ఆల్రెడీ 2:30 అవుతుంది దగ్గరగా. వెల్కమ్ టు కంబ్లీ ఘాట్. సో ఫైనల్లీ మన స్టేషన్కి అయితే వచ్చాం మనము. కొండ మీద ఉంటుందన్నమాట ఇది. అమ్మయ్య ఎండ నుంచి కొంచెం తప్పించుకున్నట్టుంది. ఒక 35 అలా ఉంటుంది అనమాట ఇది టెంపరేచర్ అయితే. పర్లేదు బాగుంది, కొంచెం చల్లగానే ఉంది. అండ్ డాగ్స్ అయితే చూడండి ఇక్కడ మన లోకో పైలట్ అన్న చాలా ఫుడ్ అయితే తీసుకొస్తున్నాడు. అన్నిటికీ కోతులకి డాగ్స్కి అన్నిటికీ వేస్తున్నాడు. అవి అందుకే ఇందాక పరిగెత్తుకుంటూ వచ్చాయి. సో ఇప్పుడు అన్నతో పాటు నేనైతే ఊర్లోకి వెళ్తున్నా, కంబ్లీ ఊర్లోకి. సో ఫుడ్ ఏమన్నా కుछ మిలేగా ఆగే కానే కా ఒక ఠీకే ఉన్నంతలో పెద్ద ఊర్లాగే ఉంది చూడబోతుంటే. అయితే అక్కడ కనిపిస్తున్నాయి దూరంగా. 1 కిలోమీటర్ అయితే నడుచుకెళ్ళాలంట. నేను మళ్ళీ ఇదే ట్రైన్లో వెనక్కి అయితే వెళ్తాను. దాదాపు ఒక 1 అవర్ ఉంటుంది. టైం వచ్చి ఇప్పుడు 3 అయింది. దగ్గరగా 4కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన ట్రైన్ వచ్చి. మనోడ వెనకాల నడవాలంటే పరిగెత్తాల్సి వస్తుంది. చాలా ఫాస్ట్ గా నడుస్తున్నాడు. అది కూడా ఈ పట్టాల మధ్యలో అయితే. చలో రైల్వే ట్రాక్ మీద నడుద్దాం ప్రశాంతంగా. మనోడు ఏందో కిలోమీటర్ అని చెప్పాడు. నడుచుకొని వెళ్తానే ఉన్నాము. ఇంకా రావట్లేదు ఊరైతే మటుకు. ఏమన్నా చేస్తారేమో తీసుకెళ్ళి. పర్లేదు పక్కన ఇల్లులు అయితే ఉన్నాయి. కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఎండలకి వీళ్ళు ఎట్ట బతుకుతున్నారో ఏమో కానీ బస్ అయినా సరే ట్రైన్ అయినా సరే నియర్ బై ఊర్ల దగ్గర నుంచి వీళ్ళు నడుచుకొని మెయిన్ రోడ్కి అయితే వస్తారు. కొంతమంది అయితే నీళ్ల కోసము 5 కిలోమీటర్ల నడుచుకొని వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారంట. ఒకేసారి నెత్తి మీద 4-5 బిందెలు వేసుకొని వస్తారంట. ఈ ఎండకి అది కూడా గ్రేట్. ఒట్టి బ్యాగ్ వేసుకొని నడవడానికి సీన్ అయిపోతుంది నాకైతే. సో మొత్తానికి మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చాం రైల్వే ట్రాక్ నుంచి.
ఊరు లోపలికి అయితే వెళ్తున్నా. ఇంకా 1 కిలోమీటర్ నడుచుకెళ్లాల్సి వచ్చేటట్టు చూడబోతుంటే ఊరు లోపలికి. సో అదిగే ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నా. అంతా మళ్ళీ రిటర్న్ వెళ్ళేదే కాబట్టి చూపించినా మీకు అయితే బోర్ కొట్టద్ది. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయండి. అండ్ ఒక లైక్ అయితే వేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.